రైతు సోదరులకు నమస్కారం. ప్రతి బుధవారం 6 గంటల 20 నిమిషాలకు మాండలీ సంస్థ కోకో సాగు విధానాలపై అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమాలకు స్వాగతం. ఈ ఏడాది ఎల్నినో ప్రభావం వ్యవసాయంపై తీవ్రంగా పడుతోంది. ఇది సూపర్ ఎల్నినోగా రూపాంతరం చెందుతుందని, దీనివల్ల వర్షపాతం తగ్గి వర్షాభావ పరిస్థితులు ఏర్పడవచ్చునని ఇప్పటికే వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. సాలు పంటలపైనే కాకుండా ఎల్నినో ప్రభావం తోట పంటలపైన పడుతుంది కాబట్టి నీటి ఎద్దడి పరిస్థితులు తలెత్తకుండా రైతాంగం ముందుగానే జాగ్రత్త పడాలి. కోకో నీటి ఎద్దడిని ఏమాత్రం తట్టుకోలేని సున్నిత పంట కావడంతో ఎల్నినో ప్రభావాన్ని తగ్గించుకునేందుకు రైతులు అన్ని విధాలా సన్నద్ధంగా ఉండాలంటూ సూచనలు అందిస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి డాట్ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ చల్లా నరసింహారావు. ప్రస్తుతం మనకి ఉన్నటువంటి ఈ వాతావరణ పరిస్థితులను మనం ఎల్నినో అని పిలుస్తూ ఉంటాము. అంటే ఈ ఎల్నినో పరిస్థితులు ఈ సంవత్సరం నుంచి మొదలుకొని మనకి ప్రస్తుతం భారతీయ వాతావరణ శాఖ వారు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారము వచ్చే సంవత్సరం 2027 జనవరి వరకు కొనసాగుతుందని ప్రాథమికంగా ఇవ్వడం జరిగింది. కానీ భవిష్యత్తు దృష్ట్యా ఇంకా ముందస్తు సమాచారంగా ఇంకొక 2 సంవత్సరాల ముందుగా కూడా వాళ్ళు సమాచారం ఇవ్వడం జరిగింది. మరో 2 సంవత్సరాలు కొనసాగుతుందని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ ఎల్నినో అంటే ఏమిటంటే మనకి పసిఫిక్ మహాసముద్రంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా సముద్ర ఉపరితలం అంతా కూడా వేడెక్కటము, ఆ వేడెక్కినటువంటి ఆ వేడి గాలులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆసియా దేశాలు, ముఖ్యంగా మన భారతదేశం వంటి ఆసియా దేశాలకి ఆ వేడి గాలులు రావటం వల్ల ఇక్కడ ఈ ప్రస్తుత తరుణంలో వచ్చేటటువంటి నైరుతి ఋతు పవనాల మీద దాని ప్రభావం ఉండి వేడిగాలులు ఉండడము, వర్షపాతం తగ్గడము, తర్వాత అధిక ఉష్ణోగ్రతలు సంభవిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ పరిస్థితిని మనం ఎల్నినోగా మనం శాస్త్రీయంగా చెప్తూ ఉంటాము. ఈ ఎల్నినో పరిస్థితుల్ని మనం గట్టెక్కడానికి ముఖ్యంగా ఈ తోట పంటలు ఏవైతే ఉన్నాయో అందులో కూడా ముఖ్యంగా కోకో వంటి పంటలు చాలా నీటి ఎద్దడికి చాలా సున్నితమైనటువంటివి. కాబట్టి ఈ పంట ఇప్పుడు కూడా నీటి ఎద్దడిని తట్టుకోలేదండి. అందుకనే మన కోకో సాగు కూడా ఈ కోస్తా ఆంధ్రప్రదేశ్ కానీ మన ఈ కోస్తా ఈ ప్రాంతంలో ఉండేటటువంటి పండించే ప్రాంతాలన్నింటిలో కూడా నీటి సదుపాయం ఉన్న చోట మాత్రమే ఆ పంటను వేయటం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఎంత నీరు ఉన్నప్పటికీ కూడా బాహ్యంగా వేడిగాలులు ఉండడము, అధిక ఉష్ణోగ్రతలు ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ తోటల్లో తొందరగా ఎండిపోవడము, అలాగే సాగునీరు కూడా ఉపరితలం మీద మనం ఇచ్చినా కూడా వెంటనే ఆరిపోవటము, ఫలితంగా ఏమవుతుందంటే ఆకులు ఎండిపోవటము, ఎక్కువగా పూత రాకపోవడము, కాయలు కూడా మనం అనుకున్నటువంటి పరిమాణంలో రాకపోవటము, ఇటువంటి చాలా చూసి మనకేంటంటే ఆదాయం కూడా ఈ కాయల దిగుబడి కానీ దానిలో గుజ్జు కానీ ఈ నాణ్యతాపరంగా కూడా మనం దెబ్బతినే అవకాశం ఉంది. ఈ ఎల్నినోని తట్టుకోవాలంటే పంటలో ఉన్నటువంటి భూమి ఏదైతే ఉంటుందో ఈ పంటకు ఉన్నటువంటి నేలలు ఏవైతే ఉన్నాయో అవి వాటిలో ఉన్నటువంటి తేమ శాతము ఆరిపోకూడదు. బాహ్యంగా ఉన్నటువంటి ఉష్ణోగ్రతలు వారి కమతాల్లో ఉన్నటువంటి ఉష్ణోగ్రతలు బయట ఉష్ణోగ్రత కంటే తక్కువగా ఉండేటట్టుగా వాళ్ళు మెయింటైన్ చేయాల్సి వస్తుంది పంటలను. ఈ 2 ముఖ్య విషయాలని గమనించుకునే మనం సూచనలు చేయటం జరుగుతుందండి. వాటిలో ముఖ్యంగా ఏంటంటే ఎక్కువగా ఈ నీడ కలిగేటట్టుగాను, లేదంటే సూర్యరశ్మిలో ఉన్నటువంటి ప్రభావితం చూపేటటువంటి ఈ రేడియేషన్ ఏదైతే ఉంటుందో ఆ కిరణాలని సాంద్రత తగ్గించడానికి పంట చుట్టూ కూడా కోకో పంట చుట్టూ కూడా మనం గ్లిరిసీడియా వంటి పంటలను కానీ లేదంటే అరటి వంటి పంటలను వేసుకున్నట్టయితే ఏమవుతుందంటే ఎక్కువగా ఈ గ్రీనరీ అంటే ఆకుపచ్చదనం ఎక్కువగా ఉండి లోపల వేడి అంటే ఆ రైతు కమతానికి సంబంధించినటువంటి వేడి వాతావరణం చల్లబడేటువంటి అవకాశం ఉంది. అలాగే ఈ సూర్యరశ్మి తాలూకు తాపం కూడా తగ్గేటటువంటి అవకాశం ఉంటుందండి. తర్వాత పంట లోపల మన ఏదైతే మొక్కలు ఉంటాయో కోకో మొక్కలు వాటికి ఆనుకున్నటువంటి వేరు ప్రాంతం చుట్టూ కూడా ఆర్గానిక్ మల్చింగ్ అంటామండి. అంటే మనకి పంట లోపల లభ్యమయ్యేటటువంటి ఎండుటాకులు కానీ ఎండు కొమ్మలు కానీ ఏది కూడా వృధా కాకుండా అన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకుని చుట్టూ కూడా ఒక పొరలాగా మనకి ఆ పంట ఆ కాండం చుట్టూ కూడా బేస్ దగ్గర ఆ పళ్ళెం దగ్గర మనం వేసుకున్నట్టయితే కనుక ఈ లోపల మనం ఉన్నటువంటి తేమ ఆరిపోకుండా ఉంటుంది. అలాగే
మనం ఏమన్నా మన శిలీంధ్ర కల్చర్స్ లాంటివి ఏదైనా వాడుకున్నట్టయితే కుళ్ళి ఎరువుగా కూడా పనికొస్తుంది. కాబట్టి రైతాంగం అందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే చెత్త ఎక్కువగా ఉంటుందండి, ఆకురాలుడు అనేది ఎక్కువగా ఉంటుందండి కోకోలో. సాధారణంగా చాలామంది రైతులన్నీ పోగేసుకుని కాల్చేయడం జరుగుతుంది. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా ముఖ్యంగా ఈ ఎల్నినో పరిస్థితుల్లో ఆ పని చేయకూడదు. మనకు ఆర్గానిక్ మల్చింగ్ కింద ఒక ఆచ్ఛాదన కింద చుట్టూ కూడా కాండం చుట్టూ పరుచుకోవటం వల్ల లోపల తేమ మనకి పరిరక్షించబడుతుంది. మరొకటి ఏమిటంటే చీడపీడలు. ముఖ్యంగా ఏంటంటే ఈ పురుగులు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా రసం పీల్చే పురుగులు. మనకి కోకోలో ఎక్కువగా పిండి నల్లి, తర్వాత పేనుబంక, తర్వాత తామర పురుగులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాగే టీ దోమ కూడా వస్తూ ఉంటుంది. ఈ పురుగులన్నీ కూడా ఈ పరిస్థితులకి ఎల్నినో పరిస్థితుల్లో ఉధృతి ఇంకా పెరిగిపోతుందండి. ముఖ్యంగా ఈ రసం పీల్చే పురుగులన్నిటికీ కూడా ఒకటే లక్షణం అండి. ఇవే ఆకులు ఎండిపోవటము, పూత పిందె తగ్గిపోవటము, రాలిపోవటము, ఒకవేళ కాయలు ఏర్పడినా కూడా పెద్ద సైజులో రాకపోవడము. ఫలితంగా ఏమవుతుందంటే దిగుబడులు తగ్గిపోయి మార్కెట్ పరంగా రైతులు చాలా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి రసం పీల్చే పురుగుల్లో ముఖ్యమైనది ఏంటంటే తామర పురుగుకైతే మనం దాని నివారణకి ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్ లీటర్ నీటి పిచికారీ చేసుకోవాలి. పిండి నల్లి కూడా చాలా ఎక్కువ వస్తుందండి. అధిక ఉష్ణోగ్రతలకి పిండి నల్లి కాయల మీద, లేత ఆకుల మీద, లేత కొమ్మల మీద చేరడమే కాకుండా అది ఒక తేనె వంటి విసర్జక పదార్థాన్ని స్రవించటం వల్ల ఏమిటంటే దానికి నల్లని బూజు ఏర్పడుతూ ఉంటుంది. మనకి ఎప్పుడైతే నల్లని బూజు ఏర్పడిందో కిరణజన్య సంయోక్రియ తగ్గిపోయి దిగుబడి కూడా తగ్గిపోతుందండి. కాయలు కూడా ఏర్పడకపోవడం, చాలా నాసిరకం కాయలు రావడం జరుగుతుంది. కాబట్టి మొత్తం అన్నిటికీ కూడా అన్ని రకాల రసం పీల్చే పురుగులకి కూడా దివ్య ఔషధం ఏమిటంటే పురుగు మందులు చాలా సురక్షితమైనటువంటిది అజాడిరెక్టిన్. ఈ వేప నూనె మందుని మనం 10,000 ppm అనేటటువంటి ఒక మందు ఆ సాంద్రత కలిగినటువంటి వేప నూనె తీసుకున్నట్టయితే 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున మొత్తం ఆకులు, పిందెలు, కాయలు తడిచేటట్టుగా మొత్తం అంతా పిచికారీ చేసుకున్నట్టయితే ఈ ఎల్నినో ప్రభావం వల్ల వచ్చేటటువంటి రసం పీల్చే పురుగులన్నీ కూడా నివారించబడి మనకి ఎల్నినో పరిస్థితులను కూడా మనం సమర్థవంతంగా ఎదుర్కొని స్థిరమైన దిగుబడులు పొందే అవకాశం ఉందండి. కానీ ప్రస్తుత ఎల్నినో పరిస్థితుల్లో ఈ ప్రూనింగ్ చేయటం, కొమ్మల కత్తిరింపు చేయటం వల్ల ఉపయోగం ఏమిటంటే ఎక్కువగా ఈ చుట్టూ ఉన్నటువంటి గాబు ఏదైతే పెరిగిపోయిందో దాన్ని తొలగించడం వల్ల బాష్పోత్సేక ద్వారా పోయేటటువంటి నీరు, బాష్పోత్సేకం అంటే మా మొక్కల నుంచి నీరు ఆవిరైపోవటం అనేటువంటిది ఇవి తొలగించడం ద్వారా బాగా గణనీయంగా తగ్గిపోతుందండి. మొక్కలో ఉన్నటువంటి తేమ అంతా కూడా మొక్కలోనే ఉండిపోతుంది. దానివల్ల ఈ బాష్పోత్సేక ఆవిరులన్నీ పోయేటట్టుగా చేస్తుంది. కాబట్టి ఈ తప్పనిసరిగా ఈ ఎల్నినో పరిస్థితుల్లో తప్పనిసరిగా రైతాంగం అంతా కూడా ప్రూనింగ్, కొమ్మల కత్తిరింపు కూడా చేపట్టుకోవాలి. ఈ రైతాంగానికి మరొక ముఖ్యమైన సూచన ఏంటంటే ఈ చర్యలన్నీ మనం చేపట్టినా కూడా ఒక్కొక్కసారి ఏంటంటే బెట్ట వచ్చి ఆకులు ఎండడం అది జరుగుతూ ఉంటుంటుంది. కాబట్టి రైతులందరూ కూడా ఎంత డ్రిప్ వాడినా, ఇంకో చేసినా, మరొకటి చేసినా కూడా ఈ ఎండుత ఎప్పుడైనా కనిపించినట్టయితే కనుక పొటాషియం నైట్రేటు 1% మందు లీటర్ నీటికి చొప్పున మనం పిచికారీ చేసుకున్నట్టయితే దాని మొక్కలకి పొటాషియం అనేటటువంటి ఎరువు, నత్రజని అనేటువంటి ఎరువు సమృద్ధిగా వెంటనే చాలా తొందరగా మనకి మొక్కకి చేరి కొంత బెట్టను తట్టుకునేటటువంటి అవకాశం ఉంటుందండి. కాబట్టి రైతాంగం విధిగా ఈ పొటాషియం నైట్రేటు అనే ద్రావణాన్ని 1% ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. వచ్చే బుధవారం ప్రసారమయ్యే కార్యక్రమంలో కోకోలో సమగ్ర పోషక యాజమాన్యం గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. కోకో సాగుకు సంబంధించిన సాంకేతిక సలహాల కోసం అసిస్టెంట్ మేనేజర్ రవీంద్రరావును 984 978 7542 ఫోన్ నంబర్లో సంప్రదించగలరు.